పనివాళ్ళ దగ్గర యజమానిలాగా నటించమంది కదూ. ఓకే, రెడీ, టేక్. ఏమో వెంకట్రావు? నా పేరు అంగడరావు కదండి. అప్పారావు అండి. ఏదో ఒకటి లేవో. నిన్న చెట్లకు నీళ్లు పోసావా? లేదండి. ఎందుకని? నిన్న వర్షం పడింది కదండి. వర్షం పడితే గొడిగేసుకుని పోయాలి. నిజమేనండి, ఇంట్లో చాలా గొడుగులు ఉన్నాయి, కానీ గొడుగులు తడిసిపోతాయి. గొడుగులు తడిస్తే నీకేంటో, నీ సొమ్మేం పోయింది? ఇక నుంచి వర్షం పడినా సరే, గొడుగులు తడిచినా సరే, చెట్లకి నీళ్లు పోయడం మాత్రం ఆపొద్దు. అలాగేనండి. అవును, ఎంతకాలం నుంచి నువ్వు ఇంట్లో ఉంటున్నావు? నేను ఇక్కడే పుట్టానండి. ఇక్కడే పుట్టావా? అంటే ఇంటి పెద్ద ఆయనకి అక్రమ సంతానమా? అయ్యి బాబు, మా అమ్మమ్మ ఆపండి బాబు. ఊరికే అలా జోకే ఆపి బాబు ఎడుస్తూ పనిగాని. ఏమిటా తొక్కడం? నువ్వు తొక్కే మట్టిలో మొక్కలు నాటితే 3 రోజులు కూడా బ్రతకవు. తప్పుకో, నేను చూపిస్తా ఎలా తొక్కాలో. ఏం తొక్కుతున్నావు బాబు? సరిగ్గా నీ వయసులో ఉన్నప్పుడు మా ఆయన పనివాళ్ళ మీద కోపం వచ్చి ఇలాగే తొక్కటం మొదలు పెట్టారు. ఆహా, అలా తొక్కుతుంటే చూడ ముచ్చటేసిందనుకో. మనిషి అంటే ఇలా ఉండాలయ్యా. నిన్ను చూస్తుంటే నాకు ఆయనే గుర్తొస్తున్నారు. ఎక్కడున్నారో ఎలా ఉన్నారో. అసలు ఉన్నాడంటావా పిన్ని? ఆడుతూ పాడుతూ తొక్కుతూ ఉంటే అలుపు సొలుపేమున్నది. ఏమిటి పని? కనబడ్డాలా? తొక్కుతున్నా. దానికి పనులు ఉన్నారు, మీరెందుకు చేయడం? తిన్నదరక్క రా, నీకు నేర్పుతా. ఇద్దరు కలిసి తొక్కుతూ ఉంటే ఎదురేమున్నది, మొక్కకు దిగులేమున్నది. రండి, మీ పని చెప్తాను. ఎక్కడికి వదులు. ఏమిటి తోపుడు? మంచం మీద తోసావు. మూడొచ్చిందా ఏంటి? ఓకే, రెడీ, టేక్. నీకు అసలు బుద్ధుందా? ఏంటి పుల్లమ్మో, నీ మొగుళ్లాగా నటించడానికి ఒప్పుకున్నాను, కానీ నిజం మొగుళ్లాగా నీ చేత తిట్లు తినడానికి ఒప్పుకోలేదు. లేకపోతే నువ్వు చేసిన పనేమిటి? పని వాళ్ళ ముందు యజమానిలో ఉండవయ్యా బాబు అని నేను చెప్తే వాళ్ళకే పనివాడు అవుతావా? తెలిసిన పని చేయడంలో తప్పే ఉంది. అయినా ప్రతి చిన్న విషయానికి నా మీద నువ్వు పెత్తనం చేస్తే నేను ఊరుకోను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? అదే ఏం చేస్తానా? లంగర్ వచ్చేస్తా. నీ ఎకర పొలం నీకు అక్కర్లేదా? ఎకరం పొలం కోసం నీ దగ్గర బానిసలాగా బ్రతకమంటావా? నీకు నాకు రామ్ రామ్. ఇంకో డూప్ మొగుడిని చూసుకో. నిన్ను వెళ్ళనివ్వను. ఇదిగో బుల్లమ్మో, నాకు చిర్రెత్తిందంటే అసలు విషయం మీ అన్నయ్యకి చెప్పేస్తాను. తప్పుగా ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి. నిజం చెప్పు, ఎవరు నువ్వు? సినిమాల్లో డూప్ని, జీవితంలో డూప్ భర్తగా నటించమని భానుమతి అడిగితే ఓకే రెడీ టేక్ అని ఒప్పుకున్నాను. కానీ చీటికి మాటికి అవమానిస్తోంది, నీచంగా చూస్తోంది. అబ్బాబే, ఇదేం మనకు కుదిరేటట్లేదు. అందుకని వెళ్ళిపోతున్నావా? అవును, నచ్చని వేషం తీసేసి వచ్చిన దారిని వెళ్ళిపోతున్నాను. ఈ నాటకం ఆడినందుకు భానుమతి నీకేమిస్తానంది? ఎకరం పొలం, అందులో చెరుకు తోట, మధ్యలో దిగుడు బావి, కుదిరితే బోరింగ్ పంపు, లేకపోతే చేతి పంపు. మరి అవి ఈ చెల్లెల సాధింపులు భరించలేక ఇదిగో సంచి సర్దుకున్నాను. మీ ఇద్దరికి రిజిస్టర్ ఆఫీసులో పెళ్ళైందిగా? అబ్బే, అదంతా ఉత్తితి పెళ్లే అని నువ్వనుకుంటే సరిపోతుందా? భానుమతికి నీకు శోభనం కూడా జరిగింది. అబద్ధం. ఇదిగో ఇద్దరు ఇంత దూరంలో ఉన్నాం అని నువ్వు చెప్తున్నావు, కానీ రాత్రంతా ఒకే గదిలో ఉన్న ఆడపిల్లకి మగాడికి మధ్య ఏ సంబంధమూ లేదంటే లోకం నమ్ముతుందా? నమ్మకపోతే తంతాను. ఒప్పందం అంటే ఒప్పందమే. నేను అసలు రాత్రంతా గది బయట పడుకున్నాను. ఈ మాట ఎంతమందికి చెప్పి నమ్మిస్తావు? నమ్మకపోతే ఎంతమందిని తంతావు? నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతే నా చెల్లెలు బతికవుతుందో ఆలోచించావా? ఎగతాళికి తాళి కట్టినా ఆ తాళికి ఈ కర్మభూమిలో విలువ ఉందన్నయ్యా. తదాస్తు దేవతలు అవునన్నారో, గుళ్ళో దేవుడు దీవించాడో నాకు తెలీదు. తెలియని క్షణంలో భాను నీకు ఇల్లాలైంది. ఇల్లాలా? అవును. అమ్మో, ఈ ఫిటింగ్ లో నాకు పెట్టమాకండి, నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోతే భాను బ్రతుకు? పెళ్లి చేసేయండి. ఒకరు పెళ్లి చేసుకుని వదిలేసిన ఆడపిల్లని మళ్ళీ ఎవరు చేసుకుంటారు? ఒకరు ఎంగిలి చేసి వెళ్ళిపోయిన విస్తర ముందు మళ్ళీ ఎవరు కూర్చుంటారు? ఇప్పుడు నన్ను ఏం చెప్పంటారు? డూప్ అనే మాట మర్చిపోయి నువ్వు నిజం మొగుడివి కావాలి. నిజము కూడా? అమ్మో, ఆస్తి కోసం ఆశపడి నేను తప్పు చేసినట్లు అవుతుంది. లేదు జయకృష్ణ, ఆస్తి అందం నా చెల్లెలు నీకు అందుబాటులో ఉన్నా ఆమెను ఆమె దూరంలో ఉంచావంటే నువ్వెంత బుద్ధిమంతుడో నాకు అర్థమవుతుంది. నిన్నెవరు తప్పట్టరు. దయచేసి ఉండిపో. నీకు అక్కా చెల్లెళ్ళున్నారో లేరో నాకు తెలియదు, కానీ నన్ను నీ తోడబుట్టిన దాన్నే అనుకుని
ఈ ఇంటి పరువు నిలబెట్టడం కోసమైనా నువ్విక్కడే ఉండిపో అన్నయ్య. ఉండిపోతాను, కానీ గంగిరెద్దులా ప్రతిదానికి ఆ భానుమతి తలోపమంటే మాత్రం ఒక ఊపుతాను. కరెక్ట్, అదే మాకు కావాల్సింది. ఈ రోజు నుంచి దానికి గురువు, తల్లి, తండ్రి, దైవం, భర్త అని నువ్వే. ఏం చేస్తావో, దాన్ని ఎలా దారికి తెస్తావో నీ ఇష్టం. ఒక జల్లగా ఇచ్చి బుర్ర టాంగ్ టాంగ్ అనిపిస్తాను. ఏహే భానుమతి గారి మొగుడిని ఈ రోజు నుంచి శృతి మెత్తనాయ నమః. ఏంటిదంతా? డూప్ జీవితానికి క్లోజింగ్, మొగుడు జీవితానికి ఓపెనింగ్. కమాన్ రెడీ. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? సినిమా భాష మాట్లాడుతున్నావు? పిచ్చెక్కింది నీకు. డబ్బు పిచ్చి, మత పిచ్చి, అంతస్తు పిచ్చి, పిచ్చి పిచ్చి పిచ్చి. మీదకి రాకు. మొగుడిని పెళ్ళాం మీదకి రాకు అంటే ఆ మాట గుండెకు షాకు. మొగుడా? నువ్వు ఉత్తు మొగుడివి. ఈ రోజు నుంచి నిజం మొగుడిని అవుతున్నాగా. నన్ను ముట్టుకున్నావంటే ఏం చేస్తావు? ముద్దిస్తావా? నా మీద చెయ్యేస్తావంటే ఏం చేస్తావు? కౌగులిస్తావా? ఓకే రెడీ. మిస్టర్ కొండలరావు, కొండలరావు, నేను భానుమతిని. అమ్మా మీరా? దొంగేమనుకుని కంగారు పడ్డాను. ఈవేళ ఎప్పుడు వచ్చారు? ఏమన్నా ఆపదా? కాబట్టే వచ్చాను. ఏమిటో చెప్పండి. నన్ను రేప్ చేయబోయాడు. ఎవడా నీచుడు? నా డ్యూప్ మొగుడు. మొగుడా? భానుమతమ్మ మీకు తెలియదేమో, మొగుడు చేస్తే దాన్ని రేప్ అనరు, సంసారం అంటారు. ఎస్, నాన్ సెన్స్. నువ్వు వెంటనే వాడి మీద అటెంప్ట్ రేప్ కేసు బనాయించి అరెస్ట్ చేయించు. చేయించచ్చు, కానీ లోకం దృష్టిలో అతను పరాయివాడు కాదే, స్వయానా మీ భర్త. భర్త అయినా సరే అతను నన్ను ముట్టుకోకూడదు. అలాంటి ఉపాయాలేమి లేవా మీ చట్టంలో? ఆ, ఉందమ్మా. భర్త అయినా సరే ఆడదానికి ఇష్టం లేకుండా ఆమె ఒంటి మీద చెయ్యడానికి వెళ్ళలేదు, అలా వేస్తే దాన్ని బలాత్కారం అంటారు. ఈ పాయింట్ చెప్పి కోర్టు ద్వారా నోటీస్ ఇప్పించు. వెంటనే బయలుదేరు. అర్ధరాత్రి జడ్జి గారు ఇప్పుడు నిద్రపోతూ ఉంటారు. రేపు పొద్దున్నే పెడతాను. ఓకే, పొద్దున్నే కలు. అలాగే. వస్తా. అన్నట్టు చెప్పటం మర్చిపోయాను. నమస్కారం. ఏమిటి నోటీసు? చదువుకున్న వాడివేగా, ఏ అర్థం కాలేదా? నోర్మయ్య, భర్త నన్ను ముట్టుకోవడానికి వీల్లేదని ఏ ఆడపిల్లని నోటీస్ ఇస్తుందా? నేనిచ్చానుగా. అరే బాబు, నువ్వుండు. చూడు బాను, పెళ్లి అంటూ అయిన తర్వాత ఏదో ఆట కోసమో వినోదం కోసమో చేసుకున్నానని నువ్వు చెప్తే ఈ సమాజం ఒప్పుకోదమ్మా. సమాజం నాకు అక్కర్లేదు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న మనిషిని నేను. సెల్ఫ్ రెస్పెక్ట్ కాదే, మన కుటుంబ రెస్పెక్టే పోగొట్టావు నువ్వు. అతనితో కలిసి ఉండదలుచుకుంటే ఉండు, లేకపోతే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపో. ఏమి రుచిగా ఉంది. ఏ ఊరికాయో గాని. మిస్టర్, మిస్టర్ని కాదు బుల్లెమ్మ, నీకు మాస్టర్ని. అంతవరకు వచ్చావన్నమాట. నిన్ను చూస్తుంటే నాకు కడుపు మండిపోతుంది. అంతాగలగా ఉందా? ఇది తిను. ఛీ, నీ ఎంగిలా. మొగుడెంగిలి పెళ్ళం చేత పీటల దగ్గర తినిపిస్తారు తెలుసా? నువ్వు నాకు మొగుడు కాదని, డూప్ మొగుడువని నీకు అగ్రిమెంట్ రోజున చెప్పాను. అలా అంటే ఎలా? కాగితాల మీద సంతకాలు పెట్టాం కదా. దా ఉయ్యాలి కూకుదాం. నీ నిజ స్వరూపం ఇప్పుడు బయటపడింది. ఎకరం పొలం ఇస్తే చాలని ఒప్పుకుని ఇప్పుడు ఆస్తి వస్తుందని తెలిసి ఈ కొత్త నాటకం మొదలెట్టావన్నమాట. అదే నీ అనుమానం అయితే నీ ఆస్తంతా అనాథాశ్రమానికి రాసి నా వెనక మూట పట్టుకుని బయలుదేరు. నీ వెంట రావాల్సిన కర్మ నాకేం పట్టలేదు. తప్పు. అరవరు దాకా మొగుళ్లను పెళ్లాలు వెంబడించిన పవిత్ర భూమి మనది. నువ్వు మొగుడిది కాదు కాదు. ఒకవేళ సంతకం చేశాను కదా అని ధైర్యం చేస్తే ఇదిగో చూడు, నన్ను ముట్టుకోవడానికి వీల్లేదని లాయర్ నోటీస్ తీసుకొచ్చాను. లాయర్లు నిన్ను కోర్టులో కాపాడగలరేమో గాని పడగదిలో కాదే పిచ్చి భానుమతి. కంగారు పడకు, నేనేమి బలవంతం చేయను. కానీ జయకృష్ణ నా మొగుడు మహాప్రభు అని నువ్వే 10 మందికి చెప్పుకునేలా చేస్తాను. నువ్వే వచ్చి నన్ను ముట్టుకునేలా చేస్తాను. ఇది డూప్ ఛాలెంజ్ కాదు, నిజమైన హీరో ఛాలెంజ్. బాబు, ఈ నేల ఎంత ఎడుతుందో. ఎందుకట? అదే ఏమి లేదు బాబు, ఈ ఇల్లు కట్టినప్పటి నుంచి పెద్ద టొయోటా కార్లు, బెంజ్ కార్లే లోపలికి వచ్చాయి తప్ప ఆటో రిక్షాలు ఎప్పుడు రాలేదు బాబు. నా పిల్లాన్ని నా ఇష్టం వచ్చినట్టు నా ఇంటికి ఆటో రిక్షాలోనే తీసుకెళ్తాను. మధ్యలో నీకెందుకు? అదే నాకెందుకు? తీసుకెళ్ళండి బాబు, తీసుకెళ్ళండి. అలా రా దారికి. భానుమతి రా. ఏమిటి పిల్లి అలా నవ్వుతున్నారు? సరిగ్గా నీ వయసులో ఉన్నప్పుడు మా ఆయన్ని నేను సినిమాకి తీసుకెళ్ళమని మొండి పట్టు పట్టాను. దాంతో ఆయన కోపం వచ్చి మా ఇంట్లో 2 కార్లున్నా సరే
నన్ను రిక్షాలోనే తీసుకెళ్లారు. అది జ్ఞాపకం వచ్చి ఆహా, అంటే నేను చేసింది రైట్ అన్నమాట. అక్షరాల భానుమతి, ఏ భార్యామణి భానుమతి, రా 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 రా, త్వరగా రా, ఊరెళ్దాం. రారా, ఎక్కడికి? నా పుట్టింటికి, నీ అత్తింటికి. ఏమిటా మతి లేని బాగుడు? మతిలేని బాగుడు కాదే, మగసిరి గలాడి మాటలు. పోషించుకోలేక పెళ్ళాన్ని పుట్టింట్లో వదిలేసినట్టు మాట్లాడింది మీ వదిన. శంషేర్, పదమనింటికి 30 రూపాయలే బస్ ఛార్జీ. బస్, మన ఊరు చేరిపోతాం. మన కష్టం మనం చేసుకుంటాం, మన పొట్ట మనం పోసుకుంటాం. పద. నేను రాను. రావా? రాను. రావా? రాను. ఇదిగో, 3 ముళ్ళు వేయకపోయినా 3ోసారి రమ్మంటున్నాను. వస్తావా రావా? నేను 3 సార్లు చెప్తున్నాను, నేను రాను రాను రాను. వస్తావు, నా కోసం వస్తావు. అత్తిల్లు వెతుక్కుంటూ వస్తావు. పాపా పాపా, నువ్వు తర్వాత అమ్మా. గౌరీ, ఏం కావాలి నీకు? తీసుకో, సబ్బు రుద్దుకో, సెంటు రాసుకో, రేటు లేదు నీకు. దేవుడి ఫోటోలున్నాయా? దేవుడి ఫోటోలా? ఎందుకు? పట్నం నుంచి మా జయకృష్ణ వెంటనే తిరిగి వస్తే రోజు పూజ చేస్తానని మొక్కున్నా. వచ్చేసాడుగా. మీ జయకృష్ణ ఉట్టి చేతులతో రాలేదు, దేన్నో పెళ్లి చేసుకుని వచ్చాడట. అది నిజం పెళ్లి కాదు, ఉత్తుత్తి పెళ్లే. నువ్వెక్కడో వెర్రిపోగల దానిలో ఉన్నావే. వాడు పెళ్లి చేసుకున్నాడు, నా మాట నమ్ము. నన్ను పెళ్లి చేసుకో. అబ్బా. నిన్ను చేసుకోవడం కంటే దాన్ని కట్టుకోవడం నయం. గుడ్ మార్నింగ్ అంకుల్. ఓ భానుమతి, ఎప్పుడు లేని నువ్వు బ్యాంక్ వచ్చావేంటమ్మా? డబ్బు కోసం. అదేంటి, మీ అన్నయ్యతో చెప్తే చెక్కు పంపేవాడుగా? ఇక నుంచి మా అన్నయ్యకి నేను శ్రమ వదలుచుకోలేదు. నా వ్యవహారాలు నేనే చూసుకుంటాను. ఇదేమిటమ్మా, ఈ చెక్కు మీద మీ ఆయన సంతకం లేదే? ఏ, అతని సంతకం కూడా కావాలా? అవునమ్మా, మీ నాన్నగారి వీలునామాలో 4వ పాయింట్ ప్రకారం నీ భర్త సంతకం కూడా కావాలి. చూడండి అంకుల్, మీరు నాకు తండ్రి లాంటి వారు. నిజం చెప్తున్నాను, ఇప్పుడు నేను చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను. బయట చాలా అప్పులు కూడా చేశాను. వాళ్ళంతా డబ్బు తిరిగి ఇచ్చేయమని ఒత్తిడి చేస్తున్నారు. కావాలంటే నా పేరునున్న మా ఇంటి డాక్యుమెంట్స్ ఇస్తాను. అవి తాకట్టు పెట్టుకుని 2 లక్షలు లోన్ ఇవ్వండి. వీల్లేదమ్మా, మీ నాన్నగారి వీలునామాలోని 5వ పాయింట్ ప్రకారం నీ పేరునున్న ఆస్తి తాకట్టు గాని అమ్మకానికి గాని పెట్టకూడదు. పెట్టినా చెల్లదు. అలాంటప్పుడు ఆస్తి నా పేరెందుకు? తగలేనా? అప్పులు కొరుకుపోయి అవహేళన అయిపోతున్నా కూడా అమ్మకూడదా? ఎందుకు అమ్ముకూడదు? నువ్వు నీ భర్త జాయింట్ గా సంతకం పెడితే ఇల్లేం కర్మ, ఆస్తి అమ్ముకోవచ్చు. అలా అని వీలునామాలో ఉంది. నమస్కారం అమ్మా. మిస్టర్ కొండలరావు, అర్జెంట్ గా జయకృష్ణ చేత లోన్ అప్లికేషన్ లో సంతకం పెట్టించాలి. ఒక పాడు సలహా చెప్పు. ఊ అంటున్నారమ్మా. థర్మామీటర్ తీవే అంటే ఊ అంటున్నారంటే ఎంత? 15 రూపాయలండి. దాని ధర కాదే, జ్వరం జ్వరం. 120 అండి. 120. అయితే వెంటనే చన్నీళ్ళలో పడి టెంపరేచర్ తగ్గుతుంది. చూడండమ్మా, నేను మీకు చెప్పిన ఓ పాడు సలహా కుటుంబ నియంత్రణ పాటించకుండా ఇప్పటికే ఎన్నో దిక్కుమాలిన సలహాల్ని పుట్టించింది. మీరు నేను కలిసి మీ తండ్రి గారి వీలునామాని అతిక్రమిస్తున్నామని మా మామగారు బెదిరించి వెళ్ళాడు. ఏమని? మీ తండ్రి ముసలాయన, మా మామ ముసలాయన కలిసి మరో 20 మంది కుర్రలాయర్లను దగ్గర పెట్టుకుని మీ భవిష్యత్తుని పరిపరి విధాలు ఆలోచించి ఆ వీలునామాను తయారు చేశాట. ఇప్పుడు మీరు నేను కలిసి అర్థంతరంగా ఓ అరువు మొగుడిని తీసుకొచ్చి ఆ ఆస్తంతా హారతి కర్పూరంలా హరింపచేయాలని చూస్తున్నామని చెడమడ తిట్టాడండి. ఎవరిని? నన్నేలేండి. అమ్మా, వీలునామాను అతిక్రమించినందుకు సెక్షన్ 520 ప్రకారం మీకు జైలు తప్పదు. అరువు మొగుడిని తెచ్చుకున్నందుకు సెక్షన్ 420 ప్రకారం మీకు శిక్ష తప్పదు. జైలు, సత్తు చిప్ప, పప్పుచారు కూడు. అలా జరగటానికి వీల్లేదు. అదే కదమ్మా నేను అంటున్నాను. కానీ అతని చేత సంతకం పెట్టించాలి కొండలరావు. పరిస్థితులు అలాంటివి. ఎలాగైనా సంతకం పెట్టించాలి. నా మొహం చూస్తావే? దిగేవన్న పిలువు. ఎస్ మేడం. అటు. అలాగే.
కయ్యే కవా కరు ఏమిటంటుంది అమ్మాయి? కా భాష మాట్లాడుతోందమ్మా. కను కవే కవాకరు కగవు కరి కన్నా కపే కరు కబాకం కది కై కక్కడా కయ్యంకొచ్చే కస్తా కవు. కా కన్నీ. మిస్టర్ కొండలరావు, ఏమిటి న్యూసెన్స్? కా భాషలో నవ్వుతున్నానమ్మా. నవ్విన అర్థమయ్యేలా నవ్వండి, మాట్లాడిన అర్థమయ్యేలా మాట్లాడండి. ఓకే ఓకే. ఈ అమ్మాయి పేరు గౌరిటమ్మా. ఇక్కడే అన్ని పనులు చేస్తూ ఉంటుందిట. ఓహో, జయకృష్ణ గురించి తెలిసేమో అడుగు. ఆ. చూడమ్మా, ఇక్కడ జయకృష్ణ అని 5 అడుగుల 9 అంగుళాల ఎత్తు, 45 అంగుళాల ఛాతీ, ఆ? గజంన్నర పొడుగు, చేతులు ఉంటాయి. ఇవన్నీ నీకెలా తెలుసు? ఇంతేనా? జయకృష్ణ బరువు కూడా నాకు తెలుసు, 82 కిలోలు. ఆ? చూసి నీ దుంపతేగా నీకు బరువు ఎలా తెలిసే? మొన్న ఆ? మేమిద్దరం ఆ? రైలు స్టేషన్ లో బరువు చూసుకున్నాగా. ఓహో, రక్షించావు. చూడమ్మా కగౌకరి, మేము జయకృష్ణ చేత కొన్ని కాగితాల మీద సంతకాలు చేయించుకోవాలి. మమ్మల్ని అతని దగ్గరికి తీసుకెళ్తావా? తీసుకెళ్తా గాని ఆ. అసలు జయకృష్ణ మీ కాగితాల మీద సంతకాలు ఎందుకు చేయాలి? అవన్నీ పెద్దవాళ్ళ విషయాలు, నీలాంటి వాళ్ళకి చెప్పు నీవు కాదు. అయితే పెద్దలు అడుకో. ఆ? ఆ, కగౌకరి 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 ఆగు 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 ఆగు. మా అమ్మ కదూ. అసలు విషయం ఏమిటంటే, ఆ అమ్మగారి పేరు భానుమతి. ఆస్తి కోసం జయకృష్ణ దొంగ పెళ్లి చేసుకుంది. ఓహో, ఇదేనా ఉత్తుత్తి కపే కళ్ళం? నీకు తెలుసా? మొత్తం తెలుసు. జయకృష్ణ కాబోయే అసలు పెళ్ళాన్ని నేనేగా. ఆ? ఆ, సరే, నువ్వు జయకృష్ణ చేత మా కాగితాల మీద సంతకాలు పెట్టించావనుకో, మా దాన్ని మేము పోతాం. నీ జయకృష్ణ నీకు దక్కుతాడు. సరే, ముందు నేను వెళ్తాను, కొంచెం ఆగి మీరు రండి. ఆ. అమ్మో, ఈ కజా కక్కుడు క్షమించాలి. ఈ జయకృష్ణ అసాధ్యుడేనమ్మా. ఏ ఆ అమ్మాయి కూడా జయకృష్ణే నా మూడు అంటుంది. ఊరుకో డిపో పెట్టేశాడు మహానుభావుడు. సర్లే, ఇంతకేమంది? కాసేపు ఆగి రమ్మంది. వెళ్దాం పద. అలాగే. రాయే తొందరగా. వస్తున్నా. మన విషయం చెప్పుంటుందంటావా మిస్టర్ కొండలరావు? ఉభయతారకమైన ఉపాయం. అలాగే, ఉభయతారకమైన ఉపాయం చెప్పాను కదా, చెప్పే ఉంటుంది. ఓహో బుల్లమ్మా, రా 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 రా. లాయర్ గారు కూడా వచ్చారా? ఏంటి, మా ఊళ్ళో పొలం గాని తోట గాని కొంటారా? ఓ పని చేయండి, మా గౌరికి ఎకరం పొలం ఉంది, చెరుకు తోట వేసుకోవచ్చు. అది కొనుక్కుంటారా? నా ఎకరం పొలం ఎవరికి అమ్మనమ్మా. ఏ రోజుకైనా దాన్ని నువ్వే కౌలికి తీసుకోవాలి. అట్నే. ఆహా, కాకరకాయ వేపుడు, గుత్తొంకాయ ఇగురు, ములకాయ పులుసు తింటారా మీరు కూడా? మేము భోంచేసి వచ్చాం బాబు. అయితే నన్ను తినేయండి. ఎందుకే గౌరీ, అన్నం తెచ్చింది చాలక ముద్దలు కూడా చేసి పెడతావు. వెళ్ళు. ఏమైందయ్యా? అబ్బా, రాయి తగిలిందా? అయ్యో, చేతులు కడిగేస్తావే. ఉండు, నేను ఇంటికి వెళ్ళి అన్నం వండుకొస్తా. నువ్వు తినకపోతే రాత్రికి నాకు నిద్రే అట్టదు. అలాగే. చోచో, ఏమిటిది? టైం అయిపోతుంది. అతనేమో మళ్ళీ నాగలు పట్టుకున్నాడు. తొందరగా వెళ్ళి అడుగు. అమ్మా, అతను సగం అన్నమే తిన్నాడు. ఇప్పుడు గనక నేను వెళ్ళి అడిగితే నన్ను పూర్తిగా తినేస్తాడేమో అని నా భయం. నీకన్నీ భయాలే. నేను వెళ్ళి అడుగుతాను, నువ్వు రా. పట్టుకోవడానికి ఏం లేదు, కిందకి దిగి చెయ్యి అందివు. అలాగే. ముందు పేపర్ లేవు. కరెక్టే, తడుస్తాయి. ఇప్పుడు వెళ్ళు. జాగ్రత్త. రండి, జాగ్రత్తగా రండి, లేకపోతే మీరు తడుస్తారు. చోచో. ఏమండి, మిమ్మల్నేనండి. అరే, చోచో. మిమ్మల్నే. బాను. ఓ, ఏమిటి బాను? ఈ కాగితాల మీద మీ సంతకం కావాలి. సంతకమా? మన మాట ఏదో ఇందాకే చెప్తే ఈ పాటికి పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయేవారు కదా. చేలో దిగాక బయటికి రాను, మీరే ఆ కాగితాలు ఇలా తీసుకురండి. మిస్టర్ కొండలరావు, ఇంకా కాలంలో ఉన్నావా? నీ వెనకే ఉన్నాను మేడం. చూసావా, అనవసరంగా భయపెట్టి టైం వేస్ట్ చేసావు. తీసుకెళ్ళు. అమ్మాయి గారు, మీరు సాయం చేయకపోతే నా వల్ల కాదు. రండి ప్లీజ్ 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 ప్లీజ్. ఇరుక్కుపోయింది. వెళ్ళు. ఈ బూట్ పోయింది. వచ్చేసాం. ఇదిగో
తీసుకోండి. ఉమ్. ఎక్కడ రెండో పేజీ చివర కుడివైపున మీరు సంతకం పెట్టేది మ్యాచ్ రాసి నేను సాక్షి సంతకం పెట్టేస్తాను. ఆ, ఇందా. థ్యాంక్ యూ. పెన్ను మా మాది. తప్పుకోండి తప్పుకోండి, ఎట్లా వస్తున్నాయి? గట్టెక్కండి. నీకు బుర్రందా? ఏంటిది? కాళ్ళు ఇరుక్కుపోయినాయి, ఎద్దులు వస్తున్నాయంటేనో ముందుకు పడ్డా. అయ్యో లాయర్ గారు లేవండి, చెప్తే విన్నారు కాదు. బాబు ఈ కాగితాలు పనికిరావు, వేరే కాగితాలు తీసుకొస్తాను, సంతకం పెడతారా? ఛు, నేనే పనైనా ఒక్కసారి చేస్తాను లాయర్ గారు. ఒక్కసారి తాళి కడతాను, ఒక్కసారి సంతకం పెడతాను. తమరు అలా అంటే ఎలా? అంత దూరం నుంచి కష్టపడి వచ్చాం, తమరు దయచేసి. మళ్ళీ అడిగారంటే ఒక్క జల్లగా ఇస్తాను, మీ బుర్ర టాంగ్ టాంగ్ మన మొగ్గుద్ది. వెళ్ళిపోతాను. మిస్టర్ కొండలరావు, ఇదంతా అతను కావాలని చేశాడంటావా? అతను ఎందుకు చేశాడో నాకు అనవసరం. ఇప్పుడు నేను ఓ పని చేయబోతున్నాను. ఏమిటి? ఈ క్షణాన నుంచున్నవాడే నుంచున్నట్టు ఈ కేసుకి మంగళం పాడేస్తున్నాను. అతను మీరనుకున్నంత తెలివి తక్కువ వాడు కాదు. ఊళ్ళో ఉన్న అన్ని చెరువుల నీళ్లు తాగించి సంతకం పెట్టకుండా మనల్ని ఊరి నుంచి పంపించేయగల సమర్థుడు. ఆ తంటాలేవో మీరు పడండి, నా దారినే పోతాను. నేను రాకుండా ఈ పల్లెటూరు నుంచి ఎలా ఉంటావు? ఎదురుగుండా కాలం ఉంది కదమ్మా, అదే గంగ అనుకుంటాను, గోదావరి అనుకుంటాను, కృష్ణా కావేరి ఎవరు అనుకుంటాను. ఇక్కడ మునిగాను అనుకోండి, మీకు వారికి ఈ ఊరికి దూరంగా అది ఎడు తీసుకెళ్తే అటు పోతాను. బాయ్. జయకృష్ణ, కాసుకో. తప్పుకోండి. తప్పమ్మా, ముందు నువ్వు ఒప్పుకో. దేనికమ్మా? వీటి మీద సంతకాలు పెట్టడానికమ్మా. ఓహో, ఆడదానికి అమ్ముడు పోయిన ఆగు రౌడీలా మీరు. మర్యాదగా తప్పుకోండి, లేకపోతే ఈ దొంగ మీ నెత్తిన వేస్తాను, మీ బుర్రలు టాంగ్ టాంగ్ అని మోగుతాయి. చొక్కాలు తీయండి. పడుండు. ఒరేయ్, పోయి చెప్పుకోండిరా మీ భానుమతితో. దొంగ దొంగ దొంగ!
భానుమతి గారా? Please help me. I'm drowning. Why are you all looking at me like that? Please, give me your hands. ఏంట్రా పిల్ల కోస్తాంది? అదే నేను స్నానం చేస్తా ఉంటే బుద్ధి లేకుండా చూస్తారేంట్రా ముసలాయాలారా అంటాంది బాబాయ్. అట్టగా ఈ గ్రామంలో సొంత పిల్లలు స్నానాలు చేస్తా ఉంటే చూస్తారు తప్ప మిగతా వాళ్ళు స్నానాలు చేస్తా ఉంటే చూడరని ఆ పిల్లకి చెప్పండ్రా. అయ్యో, వెళ్ళిపోతారంటే కాపాడండి. రండి. నన్ను నేర్పించడానికి ఇట్ట అంటాంది మావా. ఈ పిల్ల చిన్నప్పటి నుంచి ఇంతే చెల్లిపి. మావా మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాగా. ప్లీజ్, నీకు దండం పెడతాను, నన్ను కాపాడు. ఎలా కాపాడు? నన్ను ముట్టుకోతున్నావు కదా. పర్వాలేదు, ఈ ఒక్కసారి నన్ను ముట్టుకో. అమ్మో, నేను ఓడిపోయినట్టే. నిన్ను ముట్టుకోను. అయ్యో ప్లీజ్. సరే అలాగే ఉండు. భానుమతి గారికి ఎంత ప్రమాదం. నడుంకి కట్టుకో. కట్టుకున్నావా? గట్టిగా పట్టుకో. ఎప్పటికన్నా నిన్ను లాగాల్సిన నేనే కదే భాను. కారు కింద పడింది మేకపిల్ల. నువ్వు పడ్డేంటి? ఈ మేకపిల్ల అట్టాడిది ఇట్టాడిది కాదు బాబోయ్, అపచారం జరిగిపోయింది నాయన. ఎందుకు అరుస్తావు? ఎంత డబ్బు కావాలో చెప్పు, ఇస్తాను. డబ్బా? గంగారమ్మ మొక్కిన మేకపిల్ల కాలు కొట్టి డబ్బులు ఇస్తారంటావా? ఏటేటి ఇది? గంగాలమ్మకు మొక్కిన మేకపిల్ల? ఓ కొంప మునిగిందిరో. అయితే ఈ పిల్లలు రచ్చబడ్డ దగ్గర పంచాయతీ తీసుకుపడంరా. పదవమ్మా పంచాయతీ దగ్గరికి. పదా, నీకు చెప్పేది పదవమ్మా. జయకృష్ణ, బాధపడమాక. ఈడ పెద్ద మనుషులు కూకున్నాం కదా. ఏం కూర్చున్నారు? ఏం పాడపో. ఎంత అందంగా నడిచేది ఇది. మొన్న ఈ మధ్యన కాలువగట్టు మీద టీవీగా నడిచి పెడుతుంటే ఊరంతా జయమాల్ని డాన్స్ చేసినట్టుందని పొగిడారు. బా బా. ఇదిగో మగాడివై ఆ ఏడుపేట్రా. అబ్బా, ఆత్మని చెప్పండ్రా. అబ్బా, ఇది ఆపమంటే ఆగేది కాదు బాబాయ్. నాకు గంగారమ్మ కళ్ళు కనిపిస్తున్నాయి. ఇంతింత చేసుకుని నా మేకను తొక్కిన దాన్ని ఇంకా చూస్తూ కూర్చున్నావా? మింగే అంటాంది. వద్దులే, నువ్వు మింగేస్తే మళ్ళీ ఇంకో పంచాయతీ పెట్టాలి. ఇదిగో అమ్మాయి, మా గ్రామ పంచాయతీ తీర్మానం ప్రకారం నేను మీ గ్రామ పంచాయతీ తీర్మానాలు ఎందుకు వినాలి? మీ తీర్పుకి ఎందుకు తల వంచాలి? అబ్బా, ఈ పిల్లకి మన గ్రామం కట్టుబాట్లు తెలవనట్టుంది, కొంచెం చెప్పండ్రా. ఇదిగో బుల్లమ్మ, మా ఊరి జనమంతా ఒకే మాట ఒకే బాట. నువ్వు అంటే అందరం కలిసి తీస్తాం టాటా. అర్థమైంది కదా. జయకృష్ణ మేకను గుద్దినందుకు అతని కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పమని ఆ పిల్లకి చెప్పండ్రా. నేను ఇద్దరు కాళ్ళు పట్టుకోవాలా? పోనీ నా మేక కాళ్ళు పట్టుకుంటావా? Shut up! ఏంట్రా పిల్ల కూసింది? కుయిలా కరిసింది. నువ్వు తీర్పు మార్చకపోతే నీ బుర్ర టాంగ్ టాంగ్ అని రామకీర్తన పాడిస్తానంటుంది. అబ్బో, పిల్లకి చాలా గో రోజులు ఉంది. అలాగైతే మన తీర్పు కూడా కఠినంగా ఉండాలా. 24 గంటల వరకు మన ఊరు మందిరం కాడ కూడు నీళ్లు లేకుండా పడి ఉండాలా. ఇది నా తీర్పని ఆ పిల్లకి చెప్పమంటావా? చూడమాయ్, ఎక్కడికి? బాబు, అదిగో చెప్తే నవ్వుతారేంటయ్యా? నిజంగానే ఉంది, అదిగో.
అబ్బా అది మన కులదైవమని మన ఊళ్ళో పాములు కూడా మేకలు లాంటి అని ఆ పిల్లకి ఎవరన్నా చెప్పండ్రా. ఆ సంగతి నీకు తెలుసు నాకు తెలుసు, ఆ పావుకు తెలియదని చెప్పండ్రా. అబ్బో పిల్లకి శానా రోజున ఉందే. చూడమ్మాయి, దాన్ని పాము గీము అనకూడదు, నాగదేవత. దండం పెట్టుకో, వెళ్ళిపోదు. మరి మీరు పెట్టరే. పెట్టండి రా. ఏరా, పాము పోయిందా? పాము పోలేదు, పిల్ల పోతాండి. పట్టుకోండి 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 పట్టుకోండి.